అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అయ్యగారు తిరిగి చెప్తే వచ్చేస్తుందండి. నేను చెప్తానండి. ఏంటి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటను కొట్టండి. అయ్యగారు పదండి. ఒరే కుర్రోళ్ళు, వెల్కమ్ టు గోస్ట్ హంటింగ్ స్టోరీస్ రా. మన గోస్ట్ హంటింగ్ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతుంటే కొంతమంది కుర్రోళ్ళు ఫేక్ వీడియోస్ అంటున్నారా. అందుకే ఈసారి రికార్డెడ్ వీడియో కాకుండా లైవ్ లో మీకు దెయ్యాన్ని చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఇంక లోపలికి వెళ్ళిపోదామా? ఏంటి లైట్ వెలగట్లేదు? ఛీ, ఇక్కడ కరెంటు కూడా లేదనుకుంటా. సర్లే, ఇలా మేనేజ్ చేద్దాం. ఒరే కుర్రోళ్ళు, వెల్కమ్ టు గోస్ట్ హంటింగ్ స్టోరీస్ రా. నెక్స్ట్ డైలాగ్ ఏంటి మర్చిపోయాను, ఒక నిమిషం. ఇక్కడ గోస్ట్ ఉందని చాలా మంది చెప్పారు. ఒరే కుర్రోళ్ళు, ఈ ఇంట్లో దెయ్యం ఉందని ఈ ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ దెయ్యాన్ని నేను నాతో పాటు మీరు చూడబోతున్నారు. ఒరే కుర్రోళ్ళు, ఇప్పుడు మనం దెయ్యాన్ని ఎతకడానికి వెళ్దాం. ఇక్కడ తలుపు ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే దెయ్యం ఖచ్చితంగా ఈ గదిలోనే ఉండుంటది. ఏంటది? ఏదో గబ్బిలం అయి ఉంటది. ఈ చిన్న వాటికి చిన్నగడ భయపడ్డా. ఏంటది? తలుపులోంచి మంత్రాలు వినపడుతున్నాయి. ఒరే కుర్రోళ్ళు, ఈ హౌస్ లో దెయ్యాలు లాంటివి ఏం లేవు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మ, నిజంగానే దెయ్యం ఉన్నట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రాంక్ వీడియోలు చేసుకోక ఈ దిక్కుమాల దెయ్యాల కొంపలు మనకు అవసరమా? ఈసారి ఏం వెళ్ళింది? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బాబోయ్, ఏంటి? ఎవరండి లోపల? ఏం భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను. మీరేం కంగారు పడకండి, నేను కాపాడతాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ తలుపు తీయడానికి ఏదోటి కావాలి. ఏం చేద్దాం? అయ్యగారు గేదెల దగ్గర ఉంటానని రమ్మన్నాడా? ఈ లోపల ఎక్కడికి పోయాడా? ఎలాంటి పనులు చేసేవాడిని. ఇలా అయిపోయింది నా బతుకు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నాకు. అయ్యగారు, మీరేటండి గేదెలకు గడ్డేస్తున్నారో చెప్తే నేను వేస్తాను కదా. సర్లే, వచ్చేంతసేపు అయిందిరా, నేను చూడలేదు. అరగంట అయిందండి. గడ్డి మోపులోంచి గడ్డి తీస్తున్నారని చూస్తున్నాను. అరగంట నుంచి గడ్డెలా తీస్తున్నానో చూసే పొద్దులు వచ్చి నువ్వే తీయొచ్చు కదరా. సర్లే గాని పొలం అమ్మడానికి బేరం చూడమన్నాను, చూసేవా? లేదండి, ఎవరికి వద్దంటున్నారా? వద్దంటున్నారా? ఎందుకురా? మీ పొలం ఏమన్నా కాలువ పక్కన ఉందేటండి? ఎగబడి నాకు కావాలని కొనేసుకోవడానికి శ్మశానం పక్కన ఉంది. అంత ఈజీ కాదండి అమ్మడం. పోయాక ఎలాగో శ్మశానంలోనే కదరా కప్పెడతారో. ఆ శ్మశానం పక్కన పొలం కొనుక్కోలేరేటి? సర్లేండి, ఇప్పుడు అంత ఎర్జెంట్గా పొలం ఎందుకండి అమ్మడం? డబ్బులురా, డబ్బులు కావాలి. పేరుకే సర్పంచ్ పదవే, రాబడేం లేదు.
పోనీ డ్రైనేజ్లు రోడ్లని డబ్బులు నొక్కేద్దామన్నా వాటి బిల్లులు పాస్ అయ్యేలా లేవు. ఇప్పుడు గేదెలు మేపడానికి గడ్డి కొనడానికి కూడా డబ్బులు లేవురా. మీరెన్నైనా చెప్పండి, ఆ పొలం అమ్మడం నాకు ఇష్టం లేదండి. అయితే 2 లక్షలు అప్పేవరా, అమ్మడం మానేస్తాను. పెద్ద చెప్పు వచ్చాడు. అమ్మడం మాకు ఇష్టమేటి, పరిస్థితి అలాంటిది. సర్పంచ్ గారు వచ్చేవా? రారా, నీకోసమే చూస్తున్నాను. ఈయన్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారండి? సర్పంచ్ గారు బేగా పాలు పోసే వెళ్ళిపోతానండి. ఆగ్రా, ఇంకా తీయలేదు. పాలా? పాలేటి? రే ఎక్కడికి రా? కేంద్రానికా? అవునండి, పాలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఓడి అమ్మా, నీకు తెలీదా? కేంద్రంలో పాలు కల్తీరా బాబు. ఆ పాలతో టీ పెట్టుకుని తాగినందుకు మన పక్కీదిలో ఏరన్నగాడు కడుపు ఉబ్బిపోయాడు. అవునా? మరి ఎలాగండి? రోజు టీ తాగపోతే మెంట్లో వచ్చేదండి బాబు. సరే, ఓ పని చేయరా, రేపు పొద్దున మా గేదెల తోటికి వచ్చే, నేను పోతాను. సరే అండి, కానీ లీటర్ ఎంత పడుతుందండి? ఎంత? 70 రూపాయల. అయ్యి బాబోయ్, కేంద్రంలో 50 రూపాయలే కదండి. కల్తీ పాలు 50 అంటే కొంటారు గాని స్వచ్ఛమైన పాలు 70 అంటే కొనలేరా? కొంటాంలేండి, రేపు పొద్దున్న వస్తాను. అయ్యగారు, ఏంట్రా? మన గేదెలు పాలేవో కదండి, ఇప్పుడు వీడికి పాలు ఎలా ఎత్తారో? కేంద్రంలో కొన్న పాలున్నాయి కదా, అవి ఇచ్చేద్దాం. అవి కల్తీ పాలని మీరే అన్నారు కదండి. కల్తీ పాలు పోసేమని కనిపెట్టడానికి ఈడో సైంటిస్ట్ మరి. కేంద్రంలో 50 రూపాయలకు కొని ఇడికి 70 రూపాయలకి ఇస్తాం, 20 రూపాయలు ప్రాఫిట్. సర్పంచ్ గారు, పాలు పితికొంచండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అలా రావడానికి ఇలా వెళ్ళడం ఎందుకురా? అయ్యి బాబోయ్, రాత్రి పాలు అవుతున్నానండి బాబు, అలా పొలం గట్టుకు వెళ్ళి వచ్చేస్తాను. వెళ్ళే, ఇటు చెంబు పాలు కోసం తేలేదా? అమ్మా లక్ష్మి, పార్వతి, మీకోసమే మన పొలాన్ని అమ్మేస్తున్నానమ్మా. వచ్చే ఏడాదిలోగా మీ కొడుకులో కాయ కాసి పాలిస్తేనే మళ్ళీ మన పొలాన్ని కొనుక్కోగలమమ్మా. దూడలు పట్టుకుని పాలిమ్మంటాడేంటి? అయ్యగారు, అంత బాధపడే పొదులు అమ్మకుండా ఉండొచ్చు కదండి. పైగా పొలం తరతరాలుగా వస్తుంది. అమ్మకుండా ఉండాలంటే లంకి బిందులు దొరకాలి. దొరుకుతాయా? దొరుకుతాయండి. రే సత్యబాబు, ఏట్రా అంటున్నావు? ఊరు చివర బంగ్లా ఉంది కదండి, ఆ బంగ్లాలో ఒక గది ఉంటదండి. ఆ గది నిండా డబ్బు బంగారం ఉందంటండి. దాంట్లో దెయ్యాలు కూడా ఉన్నాయంట కదా? దెయ్యాలు కట్టాలి ఇవ్వండి, అవన్నీ పుకార్లు. ఈ విషయం నీకెలా తెలుసురా? ఎలాగోలా తెలుసండి. మీకు డబ్బులు కావాలా, లాజిక్లు కావాలా? డబ్బులే కావాలి. అయ్యగారు, దెయ్యాలుంటే ఏం చేస్తారు? ఊరుకోరా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి? 2 నిమ్మకాయలు జేబులో పెట్టుకుని వెళ్ళామనుకో, ఏ దెయ్యము మనల్ని ఏం చేయలేదు. ఊరు చివర బంగ్లా గురించి నాకు తెలియదేంట్రా? మీకు ఊర్లో ఉన్న సమస్యలే కనబడో, ఇంక ఊరు చివరున్న బంగ్లా ఎలా కనబడుద్ది? సర్లే, ఇంతకీ ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలీదండి. అందరూ ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నారు, కానీ ఆ గదిలో బంగారం ఉందని నాకే తెలుసండి. అయ్యగారు, నాకెందుకో తేడా కొడుతుందండి. దీంట్లో తేడా ఏముందిరా? వెళ్తాం, గదిలో బంగారం ఉంటే తెచ్చుకుంటాం, లేదంటే పొలం అమ్మేస్తాం, పోయేదేముంది? అది కాదండి. ఇంకా ఆపు. చీకటి పడ్డాక ముగ్గురు వెళ్దాం, అప్పుడైతే ఎవడో చూడ్డం. సర్పంచ్ గారు, ఏంటండి దొంగతనానికి వచ్చినట్టు అంత సంచి పట్టుకొచ్చారు? లోపల బంగారం ఎక్కువ ఉంటే మళ్ళీ ఏమొత్తం రా, మొత్తం పట్టుకుపోదాం. అయ్యగారు, ఒకసారి ఆలోచించండి, అది తెలుసుకపోతే మళ్ళీ తిప్పలు పడాలి. ఆలోచించాను, పద లోపలికే. రే, దెయ్యాల కొంపలా ఉందేంట్రా? నేను అదే కదండి చెప్తున్నాను. పాత పడిందండి అంతే. సర్లే, గది ఎక్కడా?
అయ్యగారు ఏటండి? ఏమై ఉండదులే, ఎవరో గజ్జలు మర్చిపోయి ఉంటారు. పద. మళ్ళీ వస్తుందండి. గాలి గజ్జలు ఊగుతున్నాయేమో. రే సత్యబాబు, గది ఎక్కడ్రా? రే సత్యబాబు ఎక్కడ్రా? అయ్యగారు ఈడెక్కడికి వెళ్ళిపోయాడండి. ఊరే సత్యబాబు, ఎక్కడికి వెళ్ళావురా? మమ్మల్ని మధ్యలో వదిలేకరా. అయ్యగారు ఏం చేద్దామండి? మంత్రాలు వినపడుతున్నాయి ఏంట్రా? అయ్యగారు తులుపులు గాలికి పడి ఉంటాయరా. రే సత్యబాబు, ఎక్కడ సచ్చారా నీ అయ్యా? అయ్యగారు ఏ పిల్ల అయ్యి ఉంటది. అయ్యగారు ఆ సత్యబాబుడు పారిపోయామనండి. మనం వెళ్ళిపోదాం పదండి, కావాలంటే మళ్ళీ వద్దాం. ఇంత దూరం వచ్చి ఖాళీ చేతులు తీయాలి, వెళ్ళిపోతాంరా. కొంతసేపు ఉంటే ఆ ఖాళీ చేతులు కూడా ఉండవేమోనండి. బతుకుంటే పోతున్న కడికన్నా సంపాదించుకోవచ్చండి. పదండి పోదాం. సరే పద, వెళ్ళిపోదాం. సౌండ్ ఆగిందేంట్రా? అవునండి. పాపారాయుడు, ఎలా ఉన్నావు? అయ్యగారు లేగండి, అయ్యగారు లేగండి. ఏం చూసారండి బాబు? ఇంత పిరుకోళ్ళు నన్ను ఎందుకు కూడా తీసుకొచ్చారండి బాబు? లేగండి, నాకు భయం వేసేస్తుంది. అయ్యగారు మళ్ళీ మంత్రాలు వస్తున్నాయండి. లేగండి బాబోయ్, ఈ కొంపలో ఏదో జరుగుతుంది. అయ్యగారు లేగండి, మీ కాలు పట్టుకుంటాను. అయ్యగారు లేగండి, అయ్యగారు లేగండి, అయ్యగారు లేగండి, అయ్యగారు లేగండి, అయ్యగారు లేగండి, అయ్యగారు లేగండి, అయ్యగారు. ఒరే పాపారాయుడు, రే పాపారాయుడు. ఇంట్లో లేడు. అవునా? నిన్న అనగా బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాకు తెలుసమ్మా రాలేదని. అవునా? ఎలా తెలుసు? నిన్న ఆ పంకజంతో సరసలాడుతూ కనిపించాడు. రాత్రి కూడా దాని ఇంట్లోనే ఉన్నాడనుకుంటా. పంకజం ఇంట్లోనా? ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చెప్తాను ఆడి పని. తప్పమ్మా, మొగుడిని అలా అనకూడదు. అయినా నాకు బోల్డని పనులు ఉన్నాయి, వెళ్ళొస్తానే. అమ్మయ్యా, కడుపు నిండిపోయింది. సింగం గారు, మీరు ఎస్ఐగా ఉన్న ఊర్లోనే మనుషులు కనిపించకుండా పోతుంటే మీరేం చేస్తున్నారు? సింహాన్ని ఫోటోలో చూసుంటారు, టీవీలో చూసుంటారు, సినిమాలో చూసుంటారు, లేదా జూలో చూసుంటారు. సింగం గారు, ఊర్లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేసిన వాడు మాత్రమే పోలీస్ కాదు, అసలు తప్పే జరగకుండా చూసుకునేవాడే పోలీస్. సింగం గారు, ఆ పాడుబడిన బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటున్నారు. దీనికి కారణం కూడా దెయ్యాలే అంటారా? తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే, చివరికి ఆ దయ్యమైనా సరే వదిలిపెట్టను. Shut up! No more questions. తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే, తెలుసు కదా, డబ్బు కొడితే ఊటినట్టు నువ్వు వెయిట్రా. చూస్తారా చూస్తారా? ఈడికెవడ పోలీసు ఉద్యోగం ఇచ్చాడ్రా? అయ్యగారు లేకండి, ఓపిక లేదండి. లేకండి అయ్యగారు, ఇంటికి వెళ్ళిపోదామండి. లేకండి. ఏమైంది రే అవెంజరు? అయ్యగారు దున్నపోతులా పడుకున్నారేటండి. లేకండి. రే ఎదవా, ఏమైందిరా? అయ్యగారు లెగ్సారా? ఏమైందిరా? ఏమవడం ఏంటండి? నిన్న రాత్రి కొళ్ళు తిరిగి పడిపోయారు, ఇప్పుడు లెగ్సారు. పాపారాయుడు, ఎలా ఉన్నావు? రే
నిన్న రాత్రి నేను దెయ్యాన్ని చూశానురా. అచ్చునా అలాగే ఉన్నాడ్రా. ఏంటి తలకి దెబ్బ తగిలేసింది అనుకుంటా అండి, బొబ్బు కట్టేసింది. ఆ? లేకపోతే ఏంటంటే నేను మీ పక్కనే ఉన్నాను కదా, నాకెందుకు కనిపించలేదు? అయినా దెయ్యం మీలా ఎందుకు ఉంటుందండి? నిజంరా, అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టుంది. అందుకే వద్దన్నానండి. డబ్బు డబ్బు అన్నారు. ఇప్పుడు చూడండి, ఈ దెయ్యాల కొంపలో ఇరుక్కుపోయాం. సరే ఏం చేద్దాంరా? ఏం చేద్దాం ఏంటి, ఏం చేద్దాం? మూసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. మీరు ఇంకేం మాట్లాడకండి. రే అవెంజరు, రేపు మనకి ఈదులు తినడానికి వడ్డీ కట్టి తేలేదా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? తొక్కలో వట్టిగడ్డి. అంతగా కావాలంటే రాజుగారి పొలంలో 4 చెరుగడ్డలు లాక్కొచ్చేస్తానండి, గేదెలు తినడానికి కూడా తీగుంటే. అది కాదురా, ఖాళీ చేతులు తేలడానికి మనసు రావట్లేదు. బొక్కలో మనసు. ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుంది ఏంటండి? ఎంత డబ్బు పిచ్చేటండి బాబు మీకు? మీకు కావాలంటే ఇక్కడే ఉండి బంగారం ఎత్తుక్కోండి. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, ఇప్పుడే వెళ్ళిపోతాను. సరే ఆగు, నేను వచ్చేస్తాను. పాపారాయుడు, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళను. అయితే ఇక్కడే ఉండి సావండి, నేను వెళ్ళిపోతున్నాను. చీ, బయటికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు? రే సింగం, నువ్వేంట్రా ఇక్కడ? అది అడగాల్సింది నేను. చెంబులో ఏంటి, నాటు సారానా? కుళాయి నీళ్లురా, పొలం గట్టుకెళ్తున్నాను. ఊర్లో మరుగుదొడ్డులుండగా పొలం గట్టుకెళ్తావా? తెలిసి కూడా తప్పు చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? పొలం గట్టుకెళ్ళడానికి ధైర్యం ఎందుకురా, వస్తే చాలు. సరే నేను వెళ్తాను, వచ్చేలా ఉంది. ఒక్క నిమిషం. ఆ ఊరి చివరి బంగ్లాలో ఏముంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు? చెప్తావా లేక చెంబులో సారా సప్లై చేస్తున్నావని అరెస్ట్ చేయమంటావా? సరే చెప్తాను. పోతే పోనీ అదోనే, నేను ఒక్కడిని ఎత్తుకోలేనా? బాబోయ్, ఆ దెయ్యం వచ్చేలోపు ఆ బంగారం గది ఎక్కడుందో కనిపెట్టాలి. దెయ్యాల సినిమాలకే పోసేసుకుంటాడు, ఈ దెయ్యాల కొంపలో బంగారం ఎతుకుతాడంట. ఒక్కడిని వదిలేసిపోతే అప్పుడు తెలుస్తుంది. ఫోన్లే పాపమని కూడా ఉంటే ప్రాణాల మీదకి తెచ్చేలా ఉన్నాడు. ముందు ఈ కొంపలోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆ బంగ్లాలో ఆత్మలు ఉన్నాయని ఎప్పటి నుంచో అంటున్నారు, కానీ ఆత్మలను చూసినోడెవడో ప్రాణాలతో తిరిగి రాలేదు. చి, ఈ సత్తుబొగండి తన్నాలే. బంగ్లాలో బంగారం అని చెప్పి మధ్యలో దెబ్బేసి వెళ్ళిపోయాడు. బంగారం దొరకని చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఎదవకి. ఇంకెంత ఎతకల్లా బాబు, గంట నుంచి ఎతుకుతున్నాను. ఆ గది ఎక్కడుందో కనిపించదేంటే? ఓడి అమ్మా, దెయ్యం! కొంప తీసి దెయ్యం గుడ్డుదా? పక్కనున్న కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ తొలుపుంది ఏంటి? కొంప తీసి ఆ బంగారం ఉన్న గది ఇదేనా? సర్పంచ్ గారు! బాబోయ్, శ్రీంజనేయం ప్రసన్నంజనేయం, శ్రీంజనేయం ప్రసన్నంజనేయం, శ్రీంజనేయం ప్రసన్నంజనేయం, శ్రీంజనేయం ప్రసన్నంజనేయం. పిల్లడు భయపడుతున్నారేటండి? ఏమైంది? ఒరే సత్తి బాబు, నువ్వా? ఎక్కడికి వెళ్ళిపోయారా ఎంతసేపు? ఎక్కడికి పోలేదండి, మీరేనా వెనకాల రాలేదు? ఏట్రా ఎగస్టాలా? సొక్కా సిరక్కుండా చంపేయగలను. నీ పాటికి నువ్వు ముందు పోయో, వెనకాల బెదిరి చచ్చాం. సర్లేండి, అయినా వెనకాల మేము ఉన్నామో లేదో చూసుకోలే కదా. అంటే బంగారం ఎతికే కంగారులో చూసుకోలేదండి. అయినా ముగ్గురులో బంగారం ఎవరికి దొరికినా ముగ్గురికి దొరికినట్టే కదండి. అంతేనా? లేక సినిమాలో చూపించినట్టు మమ్మల్ని దెయ్యాల కొంపకి తీసుకొచ్చి రాడుతో మమ్మల్ని నెత్తి మీద కొట్టి చంపేసి మా కళ్ళు కిడ్నీలు దొబ్బేసి అమ్మేసుకుందాం అనుకున్నావా? మీకు లుపోయిన కిడ్నీలు ఎవడు కొంటాడండి నేను అమ్మేసుకోవడానికి? ఈ ఇంట్లో నిజంగానే బంగారం ఉందండి. అది దొరికితే 100 కిడ్నీలు కొనుక్కోవచ్చు. అవునా? సర్లే, ఎంతకా బంగారం ఎక్కడుందంటో? అది తెలిస్తే నిన్నే కొట్టుకుపోతాం కదండి. అసలు ఆత్మలు ఎందుకు చంపుతాయి?
వాటికేం అవసరం? బంగ్లాలో ఒక గది ఉంది. ఆ గదిలో బోళ్ళంత బంగారం ఉందని అనేవారు. కానీ ఆ గది తలుపులు తెరవాలని చూస్తే మాత్రం ఆ ఆత్మలో వదిలిపెట్టవు. సర్లే ముందు ఈ గదిలో చూద్దాం. తలుపు తెరు. అయ్యగారు అయ్యగారు ఈడు పోతాను అన్నాడా? ఇంకా పోలేదా? సర్లే నువ్వు ఈ తలుపు ఎలా తెరాలో చూడు, నేను ఇలాంటి తీసుకుని వస్తాను. ఏట్రా పోతాను అన్నా, మళ్ళీ ఎందుకు వచ్చావు? సర్లే ఎలాగొచ్చావు కదా, పద పైకి. యహ నేను పైకి రావడం కాదండి, మీరే కిందకి రండి. ఎందుకురా? నేను మీతో గొడవపడి బయటికి వెళ్ళిపోతుంటే సత్తిపోగడు కనిపించాడు. ఎక్కడికి పోయారు? మీకోసం నిన్నటి నుంచి చూస్తుంటే. మేము ఎక్కడికి పోలేదు, నువ్వే దయ్యానికి భయపడి పారిపోయావు. చిచ్చి, నేను భయపట్టమేటి? అయినా ఈ కాలంలో కూడా దెయ్యాలేంటే? నిజమండి బాబు, ఈ కొంపలో దెయ్యాలున్నాయి. నిన్న రాత్రి సర్పంచ్ గారు కూడా చూసారంట. ఆయన దేన్నో చూసి భయపడి ఉంటాడు. అయినా ఆయన గురించి నీకు తెలుసు కదా. అది నిజమే, కానీ నాకేదో తేడా కొడుతుంది. ఏవేవో సౌండ్లు కూడా వస్తున్నాయి. అదంతా మీ భ్రమ అంతే, ఇక్కడ ఏముండవు. సర్లే కానీ ఇంతకీ ఆ బంగారం గది ఎక్కడ ఉంది? ఇక్కడే పక్కన ఉంది, రాయల్దాం. సర్లే ఆగు, సర్పంచ్ గారు పైకి వెళ్ళారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. బంగారం గది కింద ఉందా? అవునండి, బేగా రండి, బేగా తీసుకుని వెళ్ళిపోతాం. అదేంట్రా, మరి సత్తుబొగడు పైన ఎత్తుకుతున్నాడు. ఆ సర్లే పద, సత్తుబొగడు ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసం. ఆడు పైన ఎదురు చూడటం ఏంటండి బాబు, కింద మన కోసం చూస్తుంటే. పిచ్చి ఏమన్నా ఎక్కేసింది ఏట్రా? ఆయన ఎక్కడికి వెళ్ళకని చెప్పి మరీ వచ్చాను, రా ముందు. నాకు కాదండి పిచ్చి, మీకు. ఇప్పటిదాకా నాతో మాట్లాడాడంటే పైన ఉన్నాడు అంటారేటండి? ఆడ అసలు కిందకి రాకుండా నీతో ఎలా మాట్లాడతాడో? ఆడి కిందే ఉన్నాడండి బాబు, పైకి రాలేదు. మనం ఆత్మల గురించి చాలా కథలు వినుంటాం, కానీ ఇలాంటి కథ ఎప్పుడూ వినుండం. ఆ బంగ్లాలో అడుగు పెట్టనంత వరకే. ఒక్కసారి అడుగు పెట్టామా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అంతా కళ్ళ ముందే జరుగుతుంది, కానీ నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేం. అయ్యగారు, మీరు ఒకసారి నాతో పాటు రండి, అన్ని చూపిస్తాను. ఒరే, ఓవర్ యాక్షన్ చేసేవంటే ఒంగో పెట్టి గుద్దేస్తాను. ఆడు పైన ఉన్నాడని ఎన్నిసార్లు చెప్పాలి? అయ్యగారు, మంత్రాలు వస్తున్నాయండి. సత్తిపోగడు పారిపోయేలోపు మనం కూడా పోదాం పదండి. ఓరు బాబోయ్, ఏంట్రా ఇలా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు ఈ రోజు? ఆడు పైన ఉన్నాడురా. పైన ఉండడం ఏంటండి? మరి కింద ఎలా ఉంటాడో? కింద ఉన్నాడు కాబట్టి కింద ఉంటాడండి. కాదు, పైన ఉన్నాడు అంటున్నానా? అంటే నేను అబద్ధం ఆడుతున్నాను అంటారా? మరి నేను అబద్ధం ఆడుతున్నానా? యహ, మీకు చెప్పడం అనవసరం అండి. నీకు చెప్పడం చూద్దు దండగరా. సర్పంచ్ గారు, మీరేటండి ఇక్కడ? సర్పంచ్ గారు, మీరేటండి ఇక్కడ? అదేంట్రా, ఇప్పటిదాకా పైన ఉన్నావు కదా, మెయిన్ డోర్ లోంచి అలా వచ్చో? యహ, పైన లేడండి, కిందే ఉన్నాడు. నువ్వు ఆగరా ఎదవా, నువ్వు చెప్పరా. కిందే ఉన్నావు కదా, సర్పంచ్ గారు నమ్మట్లేదు. ఏహే, ఒకేసారి పైన కింద ఎలా ఉంటాడరా తింకరదవా? అదే నేను అంటున్నానండి. నువ్వు చెప్పరా. చెప్పు. సర్పంచ్ గారు, అసలు మీ ఇద్దరు ఇక్కడ ఎందుకున్నారండి? అయితే బంగ్లాలో నిజంగానే దెయ్యాలున్నాయంటావు? అవును. వాటిని చూసి ప్రాణాలతో తిరిగి రాము, అంతేనా? అవును. అది చూస్తా, వచ్చి జీపెక్కు. ఎందుకురా? ఏను కుంభస్థలాన్ని మాట వేసి కొట్టగలిగే మృగరాజార సింహం, నీలాంటి దెయ్యాలను నేను చేయలేవు. నువ్వే కదరా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మధ్యలో వదిలేసిపోయావు. ఎప్పుడు? మళ్ళీ ఒకేసారి నాతో పైన ఈడితో కింద మాట్లాడి
ఇప్పుడు ఏమి ఎరగినట్టు బయట నుంచి వచ్చి సర్పంచ్ గారు మీరేటండి ఇక్కడ ఉన్నారు అంటావా? నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం ఏంటండి బాబు? ఏట్రా మా మొక్కల మీద ఏమన్నా ఎదవా అని రాసుంది ఏట్రా? అది కాదండి. అయ్యగారు నాకేదో తేడా కొడుతుందండి. నువ్వు ఆపింకా, నువ్వు చెప్పరా. ఏం చెప్తానండి బాబు, అసలు మీరెందుకు వచ్చారు? గతం గాని మర్చిపోయాడేమో. దాందేముంది, పక్కన రాడ్ ఏమన్నా ఉందేమో చూడు. దెబ్బకి 2 నెత్తి మీద కొడితే గతమంతా గుర్తొచ్చేద్ది. సర్పంచ్ గారు అసలు ఏం జరిగిందండి బాబు? ఏం జరిగింది ఏట్రా, ఏం జరిగింది? ఊరి చివర బంగ్లా ఉంది కదండి, ఆ బంగ్లాలో ఒక గది ఉంటదండి. ఆ గది నిండా డబ్బు బంగారం ఉందంటండి. సర్లే, ఇంతకీ ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలీదండి. అందరూ ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నారు, కానీ ఆ గదిలో బంగారం ఉందని నాకే తెలుసండి. చీకటి పడ్డాక ముగ్గురు వెళ్దాం, అప్పుడైతే ఎవడో చూడ్డం. ఇప్పుడు చెప్పరా. మాట పడిపోయినట్టు ఉందండి, మాటలు కూడా రావట్లేదు. నేను ఇందాకే ఊరు నుండి వచ్చానండి. ఏటి? అవునండి, మొన్న మా ఆవిడని పుట్టింట్లో దింపి ఇందాకే వచ్చానండి. ఊరే, మొన్న నువ్వే కదరా గదిలో బంగారం అని తీసుకొచ్చో. బంగారం ఏంటండి బాబు, అయినా బంగారం గురించి నాకెలా తెలుస్తుంది? అయినా ఇదేమన్నా రాజులు కట్టించిన బంగ్లా అనుకున్నారేటండి బంగారం ఉండడానికి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? ఊరు బాబోయ్, అయ్యగారు ఏంట్రా? మీకు ఇంకా అర్థం కాలేదా? దెయ్యం కావాలనే మిమ్మల్ని ఈ కొంపలోకి రప్పించింది అనుకుంటాండే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఒకసారి ఆలోచించండి, ఈ కొంపలో బంగారం ఉందని తెలిస్తే మీకెందుకు చెప్తాడు? ఆడే వచ్చి తీసుకుంటాడు కదా. దెయ్యం మీకు మాత్రం ఎందుకు కనిపించింది, నాకెందుకు కనిపించలేదు? పైగా దెయ్యం అచ్చు మీలాగే ఉందన్నారు, దీని అర్థం ఏంటండే? ఓడి అమ్మా, అంటే దెయ్యమే నేను ఇక్కడికి వచ్చేలా చేసిందా? అవునండి. మరి దెయ్యం నన్నే ఎందుకు రప్పించిందిరా? ఒరే సింగం, మెల్లగా ఎల్లరా, నడు మిరిగిపోయేలా ఉంది. సింహాన్ని ఫోటోలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, సినిమాలో చూసుంటావు, లేదా జూలో చూసుంటావు. నేనేం అడిగా, నువ్వేం చెప్తున్నావు? కొంచెం మెల్లగా ఎల్లరా. తాత సైలెంట్ గా ఉంటావా, లేదా జీప్ కింద తొక్కమంటావా? అసలు ఆ దయ్యాల కొంపకి మనం ఎందుకురా? చూస్తేనే ప్రాణాలతో తిరిగి రామన్నావు కదా, అందుకే చూద్దామని. దానికి నువ్వు అక్కడ వెళ్ళొచ్చు కదరా, నేనెందుకు? ఆ దయ్యాన్ని దెబ్బ కొట్టడం నువ్వు చూడాలి. దెబ్బ కొడితే ఊటినట్టు నువ్వు వెయిట్రా. రే, ఈ నిజంగానే సెత్తుబోగడా అంటావా, లేక ఈడు దెయ్యమేనా? ఆడిలాగే ఉన్నాడు కానీ ఆడు కాదేమోనండి. ఏం చేద్దాం ఇప్పుడు, నాకేం అర్థం కావట్లేదు. చిల్లకి చెప్పినట్టు చెప్పానండి, వద్దు పోదామని. ఇప్పుడు మీ వల్ల నేను కూడా బుక్ అయిపోయాను. సర్లేరా, సర్పంచ్ కోసం ప్రాణాలు ఇచ్చావని చరిత్రలో నిలిచిపోతావు. అసలు మీరే సర్పంచ్ అని మన ఊర్లోనే సగం మందికి తెలియదు కదండి, చరిత్రలో నిలిచిపోవడానికి. ఇంకేం చూస్తారో, పదండి అర్జెంట్ గా బయటికి పోదాం. సరే పదండి. మళ్ళీ తలుపులు మూసిపోయాయండి. కర్మ, ఈ దయ్యానికి నేనే దొరికానా? ఇలా తగులుకుందేట్రా మనల్ని? ఏటండి, తలుపే కదా, తీసుకుని వెళ్ళిపోదాంలేండి. అవునరా, అసలు నువ్వెందుకు వచ్చావురా? పెళ్లి చూపులకు వచ్చినట్టు ఆ సిగ్గేంట్రా, చెప్పా. అంటే ఏం లేదండి, ఏమన్నా పాత ఇనప సామాన్లు ఉంటే పట్టుకెళ్ళి అమ్ముకుందామని. ఇనప సామాన్ల కోసం దెయ్యాల కొంపలోకి వచ్చావా? అయ్యగారు మళ్ళీ సౌండ్ వస్తుందండి. ఏంటండి, ఏంటో సౌండ్? అదే తెలీదురా, ఇప్పుడు చూడు గజ్జల సౌండ్ కూడా వస్తుంది.
అయ్య బాబోయ్ అయ్యగారు ఏం చేద్దామండి ఇప్పుడు? ఇప్పుడు మంత్రాలు కూడా వస్తాయి చూడు. అయ్య బాబోయ్ సర్పంచ్ గారు మీకెలా తెలుసండి? 2 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మరి నన్ను గుర్తుపట్టలేదెందుకు? బాబోయ్ శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీఆంజనేయ అయ్యగారు ఏమైందండి? దయ్యం రా దయ్యం. శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ. ఎక్కడండి? ఓడి అమ్మ నాకెందుకురా కనిపిస్తుంది? చూసారు కదా, ఇంకేం మాట్లాడకండి, మనం ఏదోలా బయటికి పోదామండి. ఎలారా? తలుపులు మూసేస్తుంటే వెనక నుండి దారుందేమో చూద్దాంనండి. రండి పోదాం. మరి బంగారం? అయ్యగారు ఇంకోసారి బంగారం అన్నారంటే మొక్కం బద్దలసిపోతే చెప్తున్నాను. మళ్ళీ మంత్రాలు వస్తున్నాయి. వస్తే రానివ్వండి. అదండి వెళ్ళిపోదాం. డబ్బు కొడుతూ ఊటినట్ట నువ్వు వెయిట్రా. సింగంలా ఉన్నాడేటండి? సూర్య నేత్రుడే నిలువెల్ల అగ్నిహోత్రుడే. సింగం గారు మీరేటండి ఇక్కడ? అది అడగాల్సింది నేను. ఇక్కడేం చేస్తున్నారు? స్మగ్లింగా? కాదండి బాబు. సింగం గారు అసలు ఏం జరిగిందంటే, అవునా? దయ్యం ఎక్కడ్రా? తెలీదండి. సర్చ్. అదేమన్నా చెరువులో పడ్డ చెంబు అనుకున్నారేటండే ఎతికితే దొరకడానికే? తాత అసలు మీరెందుకు వచ్చారు? బంగ్లా గురించి అడిగాడు, చెప్పాను, తీసుకొచ్చేసాడు. సింహం బోన్లకు చెయ్యడానికే భయపడతాం. మీరేటండే డైరెక్ట్ గా తలకాయ పెట్టేశారు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ కొంపలోకి రావడానికి దారి ఉందండి, బయటికి వెళ్ళడానికి లేదు. ఆ తలుపు ఉంది కదా. ఆ ఇప్పుడు లేదండి. రే సత్యబాబు వెనకాల నుంచి దారి ఉందేమో చూద్దాం పదరా. రండి వెనక నుండి వెళ్ళిపోదాం. సింగం గారు తాత మీరు రండి. వెళ్ళనివ్వదు. అది నిన్ను ఇక్కడికి రప్పించిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకొని పరిష్కరించే వరకు మనం బయటికి వెళ్ళలేం. కారణం ఏముంటది? ఏముంటది నా బొంద, నన్ను చంపడానికే రప్పించుంటది. అవును, ఆ అది నిన్ను చంపి పగ తీర్చుకోవడానికే ఇక్కడికి రప్పించుంటాది. అయ్యగారు బాధపడకండి, మీరు పోయాక మీ దినం ఘనంగా చేతంలేండి. అయ్యగారు మీరు పోయాక ఊరు మధ్యలో మీ శిలా విగ్రహం పెట్టేస్తాంలేండి. అయ్యగారు మీరు పోయాక ఏ ఆపు, దెయ్యం వచ్చి ఎలా చంపేస్తుందా నేను చూస్తుంటే నువ్వు ఒకడవే. రే ఆ దెయ్యం వస్తే పారిపోకుండా అందరూ నాతోనే ఉండండి. నేను బతుకుంటే మీ అందరికి తలా ఒక ఎకరం రాసిస్తాను. మీ చుట్టూ మేముంటే ముందు మేము పోతామేమోనండి. ఎవరు భయపడకండి, నేనున్నంత వరకు ఆ దయ్యం మిమ్మల్ని ఏం చేయలేదు. ఈయనకి దెయ్యం గురించి అర్థం కావట్లా. సింగం గారు అది దెయ్యమండి. అయితే నాకేంటి? డబ్బు కొడితే ఒకటిన్నట్ట నువ్వు వెయిట్రా. దాని దెబ్బ తిన్నాక చెప్పండి ఇదే మొక్క. ఏ ఆగండి, అసలు ఈ కొంపు నుంచి బయటికి ఎలా వెళ్ళాలే? ఏముందండి, దెయ్యం మిమ్మల్ని చంపేశాక తలుపులు తెరుచుకుంటే మేము ఇంటికి వెళ్ళిపోతాం.
ఏంట్రా నన్ను ఒకడిని వదిలేసి వెళ్ళిపోతారా మీరు? ఎంత చేశానురా మీకు? ఆ ఏం చేశారు? ఒకటి చెప్పండి చూద్దాం. ఆ, సర్లే. తాత అసలు మనకి ఇంకో దారి ఉందంటావా? చెప్పు తాత, ప్రాణాలతో బయటికి ఎలా వెళ్ళాలి? చెప్తావా లేక? ఒక్క నిమిషం. మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ఈ దెయ్యం ప్రాణాలు ఒక కుండలో ఉన్నాయి. ఆ, కుండ. అవును, కుండే. అమ్మమ్మ అమ్మమ్మ ఏదన్నా కథ చెప్పమ్మమ్మ. కథ కావాలా? సరే. అనగనగా 7 రాజులున్నారు. ఆ రాజులకి ఒక కొడుకున్నాడు. ఆ, ఒక రాజు కదా 7 కొడుకులు ఉండాలి. ఇది ఆ కథ కాదురా, ఇది ఒక దెయ్యాల కథ. ఆ, రాజులన్నా రాజులు వాళ్ళ పేరులరా ధర్మరాజు, గౌతమరాజులా అన్నమాట. ఆ 7 రాజులు ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నదమ్ములురా. వాళ్ళెవరికి పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళ ఇంట్లో పనిచేసే పాపాయమ్మ కొడుకుని వాళ్ళందరూ కలిసి దత్తత తీసుకున్నారు. ఆ రాజులకు ఉన్న ఆస్తంతా అమ్మేసి ఒక బంగ్లా కొన్నారు. వయసు పెరిగి ఆ 7 రాజులు మరణించారు. చివరగా వాళ్ళ కొడుకు కేశవరాజు మిగిలాడు. దీంట్లో దెయ్యం ఎక్కడుందమ్మమ్మా? దీంట్లో దెయ్యం లేదు, ఆ బంగ్లాలోనే దెయ్యం ఉంది. ఆ కేశవరాజుకి పులుసు అంటే చాలా ఇష్టం. ఒక రోజు వాళ్ళ తండ్రుల అస్థికలు కలిపిన కుండలో ఎంతో ఇష్టపడి పులుసు పెట్టుకున్నాడు. ఇంకేం దొరకలేదా? ఏమో, ఆ చేప పులుసు వేసుకుని ఒక ముద్ద తిన్నాడంతే. చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోయి చచ్చిపోయాడు. పులుసు తినాలన్న కోరికగానే మిగిలిపోయింది. మరి తర్వాత ఏమైంది? ఇంకేమవ్వద్ది, అస్థికలు కలిపిన కొండలో పులుసు పెట్టడం వల్ల దెయ్యంగా మారి ఆ బంగ్లాలోనే తిరుగుతూ ఉన్నాడు. అస్థికలు కుండలో పులుసు పెట్టుకున్నాడా? ఈడవడో మీకన్నా పేసినారోలా ఉన్నాడండి. కొండను కూడా వదలలేదు. సర్లే, నువ్వు ఆగు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ కొండను పగలగొట్టి దెయ్యాన్ని దెబ్బ కొడతాను. అదంత తేలిక కాదు, ముందు కొండని కనిపెట్టాలి. అయ్యగారు, కొంప తీసి ఆ గదిలో ఉండి ఉంటుందా? లేదు, దాంట్లో ఉండదు. ఎందుకు ఉండదు? నాకేం తెలుసురా, అన్నీ నన్ను అడుగుతారు. ఇక్కడే ఎక్కడో ఉంటది, ఎతకండి. సర్లే, అందరం విడిపోయి ఎతుకుదాం. విడిపోయా? ఒంటరికి వెళ్తే దయ్యున్నని చంపేత్తదేమోరా. అందరం కలిసి ఎతికితే తెల్లారిపోద్దండి. ముందా కొండ ఎతికి పగలు కొట్టేస్తే మీరు ప్రాణాలతో ఉంటారు కదా. సర్లే, అలాగే ఎత్తుకుదాంలే. పదండి. గుర్తెట్టుకోండి, ఎవడైనా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నా మీద ఒట్టే. సర్లే అండి, ఎలాగో పోతారు, ఇంకొట్టేసుకుని ఏం చేస్తారా? కంపలో దయ్యం నాకేం భయం, కంపలో దయ్యం నాకేం భయం, కంపలో దయ్యం నాకేం భయం. ఛీ, కర్మ, ఈ దయ్యానికి నేనేం అన్యాయం చేశానని నన్ను తగులుకుంది. ఇప్పుడు ఆ కొండ ఎక్కడ దొరుకుద్ది? నాతో ఎందుకు వస్తున్నావు? అంటే దయ్యమంటే నాకు భయం అండి. మీతో ఉంటే కొంచెం ధైర్యంగా ఉండొచ్చని. అయితే పద, నేనుండగా ఆ దెయ్యం నిన్నేం చేయలేదు. ఈ కొండ ఎక్కడనే ఎతుకుతావురా బాబు. ఈ దెయ్యాల కొంపలో చచ్చే బదులు ఎలాగోలా బయటికి పోదాం. వీళ్ళ దెయ్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అసలు ఆ దెయ్యం వీళ్ళని ఏం చేస్తాదో.
దయ్యం ఎక్కడ్రా? నాకెలా తెలుస్తుందండి? అయినా కొండ దొరికితే అదే వస్తుందిలేండి. ఏ, దయ్యం నాకు దొరకాలి, అప్పుడు చెప్తానా. ఓరు బాబోయ్, అసలు ఆ కొండను ఎక్కడెత్తగలరా బాబు? ఏంటో మంత్రాలు? దెయ్యం అనుకుంటాండి. ఏ, సింగం గారు మీరే కాపాడాలండి. ఏ, దయ్యం దమ్ముంటే నా ముందుకి రా. ఎందుకండి దాన్ని పిలుస్తారు? షటప్. ఈ సింగాన్ని చూసి దయ్యం పారిపోయిందనుకుంటా. ఆ, ఈడెక్కడికి వెళ్ళిపోయాడు? భయపడి పారిపోయాడనుకుంటా. సింగం రా, ఆగిపోయావే, నా దగ్గరికి రా. దెబ్బ కొడితే ఒకటిన్నట్ట, నువ్వేట్రా? చూస్తావా చూస్తావా? చూస్తాను, దమ్ముంటే ముందుకు రా. ఆ, ఇప్పుడేం చెయ్యాలి? సింగం, నీకొక విషయం చెప్పనా? చెప్పు. నీలాగే ఒకసారి ఒక పోలీసుడు వచ్చాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆ, పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఆ పోలీసుడు గొంతు పట్టుకుని నా చేతి గోలతో వాడి పొట్టలో పొడిచి వాడి రక్తం తాగి గొంతు కొరికి చంపేశాను. ఆ, గొంతు కొరికి చంపేశావా? ఆ, అంటే ఇప్పుడు నన్ను కూడా? ఇప్పుడు కూడా నిన్ను పట్టుకుని నీ పీక కొరికి చంపి నీ రక్తం తాగుతా. ఆ, ఏ గోస్ట్ గారు, నాకు దీనికి ఏ సంబంధం లేదండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏ దెబ్బ కొడితే ఒకటిన్నట్టు అన్నావు కదా, నిన్ను నేనెలా వదిలేస్తాననుకున్నావు? మీ గురించి తెలియకన్నానండి. దయచేసి దయ చూపించండి. ఏ సింగం గారు, ఇందాక అంత బిల్డప్ ఇచ్చాడు, ఇప్పుడేంటి ఎలా పడిపోయాడు? నిజంగా దయ్యం మొత్తం ఏం చేస్తాడు? ఎవెంజరు, నేనెవరో తెలుసా? ఎవరది? ఈ గోల మనకు అవసరమా? తులుపు తెరుచున్నట్టుంది. వీళ్ళెవరికి చెప్పకుండా పోదాం. ఆ దెయ్యం వచ్చేలోపు బేగా పోదాం. మంత్రాలు వస్తున్నాయి ఏంటి? అయినా నేను ఆగను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళు? ఈ ఎదవలు ఏం చేస్తున్నారు? అసలు ఎతుకుతున్నారా పారిపోయారా? గుండు దొరికేసింది. నే అవెంజరు తాత, గుండు దొరికేసింది. వచ్చేసింది. ఏదైతే అదే, ముందు ఈ కుండను పగలగొట్టేయాలి. పాపారాయుడు, నన్ను గుర్తుపట్టావా? ఎవరండి మీరు? ఏం మాట్లాడలేదేంటి? సైలెంట్ గా కుండలేపేద్దాం. అబ్బా, ముక్కు బద్దలేసిపోయింది. కొడతారేటండి? నన్నే అంతం చెయ్యాలనుకుంటావా? అసలు ఎవరండి మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు? అడుగు పాపారాయుడు, నన్ను ఎందుకు రప్పించో? మర్చిపోయావా? అసలు నేనెవరో తెలుసా? దెయ్యమే కదండి. ఊరికి సర్పంచ్ అయ్యుండి ఊరి వాళ్ళకి అన్యాయం చేస్తావా? ఇప్పుడు గుర్తుకొచ్చానా?
అసలు ఎవరండి మీరు? చూస్తేనే అలాగే ఉన్నారు. నా మనవడికి అన్యాయం చేస్తావా? నా మనవడిని కష్టపెట్టిన నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు? మీ మనవడా? ఎవడండి? దెయ్యంగా మారిన కేశవరాజు ఎవరో కాదురా, ఎవరమ్మమ్మా? నా మొగుడు, అంటే నీ తాత. అసలోడు మీ మనవడా? వాడికి నువ్వు చేసిన అన్యాయం ఇంకా గుర్తుకు రాలేదా? నేనేం చేశాను? అసలు నీకు ఈ సర్పంచ్ పదవి ఎలా వచ్చింది చెప్పు. అంటే ముసలోడు స్థలంలో లిటిగేషన్ ఉందని చెప్పి కాగితం మీద ఏలుముద్ర వేయించేసుకున్నాను. ఏ? ఆ నొక్కిన స్థలం అందరికి పనిచేసి సర్పంచ్ అయిపోయాను. ఆ, అందుకే నిన్ను ఇక్కడికి రప్పించి నిన్ను చంపాలనుకున్నాను. ఈ విషయం ఆ ముసలోడికి తెలుసా? నిన్ను ఇక్కడే చంపి నువ్వు మోసం చేసిన అందరికీ న్యాయం చేస్తాను. అమ్మయ్యా, అంటే ముసలుడు కావాలనే తీసుకొచ్చాడా? నీకు ఆ దెయ్యం మీ తాతయ్య అని తెలుసు కదా తాత. మరి ఆ కుండ పగల కొట్టమని మాకెందుకు చెప్పు? చెప్పు తాత. అమ్మమ్మ, అసలు తాత ఆత్మకి శాంతి ఎలా వస్తుంది? ఆ కొండని పగల కొడితే మీ తాత ఆత్మకి విడుదల లభిస్తుందిరా. అయితే పెద్దయ్యాక ఆ కొండని నేనే పగలకొట్టి తాత ఆత్మకి విడుదల వచ్చేలా చేస్తానమ్మమ్మ. వారిని పెద్ద అయ్యాక పగల కొడతానంటే ముసలోడు అయ్యాకనా? ఏవే పులస చేపలు తెచ్చాను కదా, వండేవా? ఆ కొండలో వండానండి, భలే వచ్చింది. మన ఇంట్లో కుండలు లేవు కదే. ఇదిగో మీ నాన్నల అస్థికలు కాల్లో కలిపేసి ఈ కుండలో పులుసు పెట్టేశానా. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారు? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తనదే